నిషేధిత జాబితాలో ఉన్న రైతుల భూములకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విముక్తి కల్పించాలని సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 14 లక్షల ఎకరాల భూములను నెలాఖరులోగా నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలని కోరిన క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం కొన్ని చోట్ల మాత్రమే 22A నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తూ ఉత్తర్వులు ఇస్తోందని, రాష్ట్రంలో మిగతా రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కర్నూలు మౌర్య హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతు బాధితులతో కలిసి ఏబీవీ మాట్లాడారు. భూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదులు పంపారు. వంశపారంపర్యంగా అనుభవిస్తున్నటువంటి ఆస్తిని, కొనుక్కున్నటువంటి ఆస్తుల్ని రాత్రికి రాత్రి గవర్నమెంట్ తీసుకెళ్లి నిషేధిత జాబితా 22Aలో పెట్టేసి, నాకు తెలియదు కూడా తెలియదు, పెట్టేసి నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటది. ఎందుకు నిషేధమైంది నా ఆస్తి, ఎందుకు పనికిరాందయింది, ఎట్లా అది గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా అయింది అని అడగడానికి పోతే ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, CCLA, గవర్నమెంట్ అంట. అంటే నేను బతికున్నానని నిరూపించుకోవడానికి నేను ఇంతమందికి నిరూపించాలంట. దానికి కాగితం తీసుకురమ్మంటాడు. నాకేం పని అసలు? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగిన దుర్మార్గం మీద దాన్ని సరిచేయడానికి ఒకే ఒక కాగితం ఉన్న ఆర్డర్తో మీరు 910 ఎకరాలు ఇడిపించారు. ఏంటంటే మేము నోటీస్ ఇవ్వకుండా 22Aలో పెట్టాం కాబట్టి తిరిగి తీసుకుంటున్నామని. మేము అడిగేది కూడా అదే మహానుభావ, మీ హయాంలో మీకు తెలియకుండానే మీ వ్యవస్థ లోపాల వల్ల జరిగినటువంటి తప్పుని సరిదిద్దండి. ఇది మీ జిల్లా కాబట్టి, మీ పక్క ఊరు కాబట్టి చేశారు. మిగిలిన రాష్ట్రం అంతా పరిస్థితి ఏంటి? మీ ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను సరిదిద్దే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. ఇవాళ మీ నోటితోనే చెప్పారు 14 లక్షల ఎకరాలని. మొన్న బాపట్లలో ఏదో మీటింగ్లో మా ఊహ ప్రకారం అది 20-25 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది. కొన్ని లక్షల మంది, 10 లక్షలకు పైగా కుటుంబాలు ఇందులో ఇరుక్కుని బాధపడుతున్నాయి.